నమస్తే, నేను మధు. మంత్రి కందుల దుర్గేష్ కి మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం మంత్రి దుర్గేష్ కి మాత్రమే కాదు, మరి ముగ్గురికి కూడా ఇటువంటి లేఖ రావడం అయితే జరిగింది. మరి నిజంగానే ఇది వాంటెడ్ గానే మావోయిస్టులు పంపించారా, లేకపోతే దీని వెనకాల మరొకరి హస్తం ఉందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, మావోయిస్టుల నుంచి మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ఇంకా ముగ్గురికి కూడా లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. బెదిరింపు లేక చంపేస్తాము అన్నట్టు. మరి ఇదంతా నిజమేనా మేడం? మావోయిస్టుల దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే ఎవరైనా ఆట పట్టించడానికి పంపించారంటారా? నాకు తెలిసి మావోయిస్టుల దగ్గర నుంచి వచ్చి ఉండదండి. ఇవాళ అసలు మనకు తెలుసు మావోయిస్టుల మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. అమిత్ షా ఎంత సీరియస్గా ఉన్నారు. మార్చి 26 ఇప్పుడు కందుల దుర్గేష్ మీద ఎందుకు? ఆయన సాంస్కృతిక శాఖ మంత్రి కదా, పర్యాటకం సాంస్కృతికం ఆయన కింద ఉన్నాయి. కందుల దుర్గేష్ ఆయన కుటుంబ సభ్యులు కూడా హతమారుస్తామని వచ్చింది. మరి ఎవరైనా వ్యక్తిగత కక్షలతో ఏమైనా చేశారా, లేదు ప్రత్యర్థులు ఎవరైనా అలా చేశారా, దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇది నేరుగా ఆయన పేషీకి రావడం. ఈ లేఖ కందుల దుర్గేష్ పేషీకి రావడం, అసలు వీళ్ళు వెంటనే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చాక దీని మీద అంటే ఆ లేఖ ఎవరు రాశారు, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దాన్ని పంపించారనమాట. అది ఒకవేళ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ అది ఎవరిది ఏంటి అని ఏమైనా తేలిస్తే ఆ కోణంలో దర్యాప్తు చేస్తారు. రెండోది, అసలు ఎందుకు కందుల దుర్గేష్ టార్గెట్ అయ్యారు అది కూడా చూడాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఏమైనా అయితే మంత్రి అయ్యాక ఏదైనా ఆయన మీద ఎవరికైనా కోపం ఉందా, అసలు ఏంటి, ఏ రకంగా? ఇప్పుడు శాఖాపరంగా కూడా ఎవరికైనా ఉంటుందా, ఉండకపోవచ్చు, మనకు తెలియదు. అంతేకాకుండా ఇప్పుడు కందుల దుర్గేష్ కాకుండా అనగాని తర్వాత సత్యకుమారు, కొల్లు రవీంద్రకు కూడా మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చాయి లేఖలు అంటున్నారు. కానీ నేను అనుకోవడం ఇది మావోయిస్ట్ లేఖలు అయితే ఖచ్చితంగా కాకపోవచ్చండి. ఎందుకంటే అసలు ఆ యాంగిల్లో మనం ఆలోచించడానికి కూడా కుదరట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని సార్ట్అవుట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం కూడా దృష్టి పెట్టింది, బలగాలు అక్కడ ఉన్నాయి, మనకు తెలిసి ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలో నా అనుమానం అయితే ఇది మావోయిస్టులది కాకపోవచ్చు, ఆకతాయిలు కూడా కావచ్చు మీరు అన్నట్టుగా. ఇక్కడ మావోయిస్టులు ఎందుకోసం లేఖ పంపుతారు మేడం? అంటే మంత్రి కానీ లేకపోతే ఇంకొక హోదాలో ఉన్న వ్యక్తికి కానీ మావోయిస్టులు లేఖ పంపారంటే దాని వెనక రీజన్ ఏముండొచ్చు అంట? సాధారణంగా వ్యక్తిగతాలు ఉంటాయి, లేదు వాళ్ళు ఎవరికైనా అన్యాయం చేసినా మావోయిస్టులు అలాంటి కోణాలు చూస్తారు. లేదు ఎవరైనా ఒక సాధారణ వ్యక్తికి ఏమైనా నష్టం జరిగింది అనుకోండి, అంటే జనరల్గా అలాంటి కోణాల్లో చూస్తారు. వాళ్ళు ఎంతసేపు ప్రజల మనుషులుగా ఉండాలనుకుంటారు కదా, అందుకని ఆ యాంగిల్లో ఆలోచిస్తారు. లేదా ఎవరి దగ్గర నుంచి అయినా మోసం చేసి ఏదైనా తీసుకున్నా అలాంటి విషయాల్లో వాళ్ళు దృష్టి పెడతారు తప్ప మామూలుగా ఎవరి జోలికి వాళ్ళు రారు. అన్లెస్ వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టినా మావోయిస్టులని, ఇప్పుడు వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ ఇచ్చి, లేదు వాళ్ళ మీద ఏదైనా ఎవరైనా దాడి చేస్తే దాని వెనకాల ఎవరున్నారు ఏంటి, ఆ కోణంలో వాళ్ళు ఇలాంటి బెదిరింపులకు పాల్పడతారు. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ మనకు కనిపించట్లా. కాబట్టి నా ఉద్దేశం మావోయిస్టులు కాకపోవచ్చండి. ఏది ఏమైనా మరి అయితే ఇప్పుడు భద్రత చాలా పెంచుతారని తెలుస్తోంది. ఈవెన్ కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పిస్తారా, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం కాబట్టి భద్రతా పరంగా కూడా చర్యలు చేపడుతున్నారు. మరి నలుగురికి ఇస్తారా, కందుల దుర్గేష్కి ఎక్కువ ఇస్తారా, ఆ విషయం కూడా తేలాలి. కానీ మావోయిస్టులు లేఖ పంపేంత కందుల దుర్గేష్ విషయంలో అయితే జరగలేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ లేఖ మాత్రం వచ్చింది. ఈ విధంగా చూస్తుంటే కందుల దుర్గేష్ గారిని భయపెట్టడానికి, ఆయన యాక్టివ్ అవ్వడానికి, మొన్న రీసెంట్గా చూస్తే ఒక ఎమ్మెల్యే ఇంటి ముందర కూడా చేతబడి, అంటే అది భయం కలిగించే ఒక కార్యక్రమం. సో ఇప్పుడు కూడా దుర్గేష్ గారికి లేఖ వచ్చిందంటే ఆయనను కూడా బయట పెట్టడానికి ఇలాంటివి చేశారంటారా? ఉండొచ్చు, అదే అంటున్నా. మొన్న మీరు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే ఇంటి ముందే నిమ్మకాయలు ఇవన్నీ వేశారు. అంటే ఒక భయం క్రియేట్ చేసి సైకలాజికల్గా వాళ్ళని డౌన్ చేయడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనుషుల్ని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉండట్లే. ఇవాళ అసెంబ్లీ జరిగింది, మీరే చూశారు. జగన్మోహన్ రెడ్డి కూర్చోగలిగాడా? పట్టుమని 11 నిమిషాలు కరెక్ట్గా కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. అలా కాదు కదా, మీరు అపోజిషన్ లీడర్గా ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ వాణిని వినిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేవాళ్ళేమో. జనసేన కాకుండా ఇంకెవరు ఉన్నారు, మేమే కదా ఇవ్వండి అంటే. జగన్మోహన్ రెడ్డి గతం మర్చిపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, 23 మంది ఉంటే మేము ఒక 5-6 ఇటు తీసేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నాడు. అంటే 17 ఉంటేనే నువ్వు ప్రతిపక్ష హోదా ఉండదన్నావు, నీకు 11కి ఎలా ఇస్తారు? ఇది వితండవాదన కదా. ఇప్పుడు మేము 11 ఉన్నా మేమే అంటే అదెలా కుదురుతుంది? ఇప్పుడు రూలే కదండి.
ఇప్పుడు ఎవ్వరూ లేరు కాబట్టి నాకు ఇచ్చేయాలంటే ఉద్యోగం ఇచ్చేస్తారా? ఇవ్వరుగా. అలాగే ఇది కూడా అదే విధంగా ఇప్పుడు నేను అనేది ఏంటి, కందుల దుర్గేష్ని ఎవరన్నా టార్గెట్ చేశారా? ఆయనను టార్గెట్ చేయడం వరకు ఓకే మేడం, మరి ఫ్యామిలీని కూడా చంపేస్తారు. అదే అంటున్నా. అందుకే ఇక్కడ వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా, వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, లేదు ఎవరికైనా ఏదైనా అంటే కుటుంబ పరంగా కోపాలుండి ఆ రకంగా ఇచ్చారా, లేదు ఈయన మంత్రి పదవి రావడం ఏంటి అని ఎవరైనా కూడా అనుకుని ఉండొచ్చు. అట్లా కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఈర్ష్యాశీలు అనేవి మనం చెప్పలేమండి. ఇందుకే చాలా అసలు సంబంధం లేని కారణాలతో, చిన్న చిన్న కారణాలతో కూడా బెదిరిస్తారు. సో ఇట్లా మావోయిస్టుల పేరు రాస్తే భయపడతారని అనుకున్నారా? అది పిచ్చితనం కదా. టెక్నికల్గా ఇంత మనం ఫార్వర్డ్ అయ్యాక ఇవన్నీ పట్టుకోవడం ఎంతసేపు? పోనీ మావోయిస్టులు కాదు అని అనుకుందాం మేడం, వ్యక్తిగతంగా దుర్గేష్ గారిని బెదిరించారని అనుకుందాం, కానీ మిగిలిన ముగ్గురు పరిస్థితి ఏంటి? అనగాని గారు, కొల్లు రవీంద్ర, అదే అది ఇంకా అది క్లారిటీ లేదు. ముగ్గురు పేర్లు వచ్చాయంటున్నారు కానీ వీళ్ళకి వచ్చినంత తీవ్రంగా అది వచ్చినట్టుగా మనకు కనిపించట్లేదు. ఆ పేర్లు ఊరికే బయటకు వచ్చాయా, నిజంగా వాళ్ళు విడిగా లేఖలు రాశారా అనేది కూడా ఇంకా బయటికి రావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు. చెప్పలేము. కందుల దుర్గేష్కి అయితే ఖచ్చితంగా వచ్చింది. మరి మిగతా ముగ్గురు పేర్లు వాడారా, నిజంగా వాళ్ళకి లేఖలు వచ్చాయనేది ఇంకా బయటికి రాలేదు. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి ఈ లేఖలు మాత్రం కలకలం సృష్టిస్తుంది. మరి నిజంగానే అది మావోయిస్టుల నుంచి వచ్చిందా, లేదు అంటే మరి ఎవరైనా ఆకతాయితనంగా, లేకపోతే కందుల దుర్గేష్ని భయపెట్టడానికి రాశారనేది ఇంకా బయటపడాల్సి ఉంది. ఎందుకంటే దీని గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కానీ, ఇంకా ఫింగర్ ప్రింట్స్, అంటే లేఖ పంపిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కానీ ఎవరు పంపారో అతి త్వరలోనే బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం ఎవరు పంపారా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.